మంచి మనసున్న మాస్టర్ గారు మా ఆండ్రూస్ మాస్టర్ గారు 1965వ సంవత్సరంలో నేను ఆర్సీఎం ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయినప్పుడు వారు 4వ తరగతి పాఠాలు చెప్తుండేవారు. మా నాన్నగారితో ఆయనకి చాలా స్నేహ సంబంధాలు ఉండేవి. మా నాన్నగారు ఆ స్కూల్కి హెడ్ మాస్టర్గా పనిచేసేవారు. ప్రతిరోజు స్కూల్ అయిపోయిన తర్వాత వారిద్దరూ కలిసి మా ఇంటికి వచ్చి కాసేపు కబుర్లు చెప్పుకున్న తర్వాత ఆండ్రూస్ మాస్టర్ గారు వెళ్ళేవారు. ఆనాటి ఆ పరిచయం స్నేహబంధంగా మారింది. అలాగే ఎప్పుడు కూడా వారి పర్సనల్ విషయాలు కానీ మా నాన్నగారి పర్సనల్ విషయాలు కానీ ఇద్దరు కలిసి పంచుకునేవారు. కష్ట నష్టాలన్నీ కూడా పంచుకునేవారు. ఎన్నో విషయాలు చర్చించుకునేవారు. స్కూల్ గురించి, యాజమాన్యం గురించి, యాజమాన్యం వాళ్ళు చెప్పిన పనుల గురించి చాలా సహృదయంతో వారిద్దరు కలిసి పనిచేసేవారు. నేను గమనించింది ఏంటంటే 1966వ సంవత్సరంలో నాకు గుర్తుంది బాగా. ఆ ముఖంలో ఉన్న ఆ చిరునవ్వు, ఆ సంతృప్తి, ఆ ఆనందం మన ఆయన 93వ సంవత్సరంలో అడుగుపెట్టిన తర్వాత నేను వారిని కలవడం జరిగింది. ఆయన కొద్దిసేపటికి గుర్తుపెట్టారు. మేషార్ అబ్బాయి అనగానే గుర్తుపెట్టారు. దగ్గరికి వచ్చి కూర్చున్నారు. ఆ చిరునవ్వు కానీ, ఆ మొహంలో ఉన్నట్టు ఆనందం కానీ, ఆ మాట్లాడే తీరులో కానీ నాకు ఏమాత్రం కూడా తేడా కనిపించలేదు. అప్పట్లో ఉపాధ్యాయుడు అనగానే ఒక రూపం, ఒక వస్త్రాలంకరణ ఉండేది. ఆండ్రూస్ మాస్టర్ గారు ఎప్పుడు కూడా తెల్లటి చొక్కా, పంచా కట్టుకుని పైన కండవా వేసుకుని ఆయన రోజు కనిపించేవారు. స్కూల్కి కూడా అలాగే వచ్చేవారు. సైకిల్ మీద కూడా అలాగే తిరుగుతుండేవారు ఆయన. ఆ మనిషిని చూడంగానే ఒక భావన, ఒక మంచి భావన కలుగుతుండేది. ఆయన చెప్పకుండానే ఈయన ఉపాధ్యాయ వృత్తిలో ఉండేవారేమో అని కూడా జనం అనుకునేవారు అనమాట. ఎవరితో మాట్లాడినా కూడా సౌమ్యంగా, చిరునవ్వుతో చక్కగా ఆయన మాట్లాడుతుండేవారు. ఆ చిరునవ్వు, ఆ మంచి మనసు నిజంగా ఆయనకి భగవంతుడిచ్చిన ప్రసాదంగా నేను భావిస్తాను. మాకు చిన్నతనంలో బాగా గుర్తుండిపోయిన కొన్ని సందర్భాలు ఏంటంటే, స్టూడెంట్స్కి ఇంకా ఎలాంటి బెటర్మెంట్ విద్య నేర్పించాలి అని వీళ్ళకి అప్పుడప్పుడు ట్రైనింగ్ క్లాసెస్ అంటూ ఉండేవి టీచర్స్కి. ఆ ట్రైనింగ్ క్లాసెస్కి మచిలీపట్నం వెళ్ళి అక్కడ ట్రైనింగ్ ఇవ్వాల్సి వచ్చేదనమాట. దానికోసమని వీళ్ళు కొన్ని ప్రాక్టికల్గా కొన్ని బొమ్మలు తీసుకెళ్ళటం, ప్రాక్టికల్గా పిల్లలకు చూపించడం, ఎలా చెప్తే వాళ్ళు బాగా అర్థం చేసుకుంటారు అనే క్లాసెస్ అక్కడ కండక్ట్ చేసేవారు. ఆ క్లాసులకు అటెండ్ అవ్వడానికి ముందుగా వీళ్ళు ప్రిపేర్ అవటం అనేది ఉండేది. అది నూజివీడులో మా ఇంట్లో జరిగేది. మాస్టర్లు అందరూ వచ్చేవారు అనమాట. వీళ్ళందరూ కూర్చుని చేసే టీం వర్క్ అది ఇప్పటికీ కూడా నాకు కళ్ళలో మెదులుతూ ఉంటుంది. ఎంత కలిసిమెలిసి వాళ్ళు అంత పనిచేసేవారంటే అంత బాగా పనిచేసి అప్పట్లోనే చాలా మంచి పేరు తెచ్చుకున్నారు వాళ్ళు. క్రిస్టమస్ పండుగ వచ్చిందంటే మా ఇంట్లోనే పండుగ ఉండేది. ఒక 10 రోజుల ముందు నుంచి మా నాన్నగారు గ్రీటింగ్ కార్డ్స్ కలెక్ట్ చేయటం, వాటిని దూరంగా ఉన్నటువంటి ఫాదర్స్కి పోస్ట్లో పంపించడం, మిత్రులకి పంపించడం. అలాగే క్రిస్టమస్ రోజున ఉదయాన్నే మా 4 అన్నదమ్ముల్ని తీసుకుని అన్ని చర్చిలకి తీసుకెళ్లి అక్కడి నుంచి మాస్టర్ల ఇళ్ళకి తీసుకెళ్లి అందరికీ సాధ్యమైనంత వరకు అందరి ఇళ్ళకి వెళ్ళి మేము విషెస్ చెప్పేసి వచ్చేవాళ్ళం. ఆనాటి ఆ తీపి అనుభవాలు, తీపి గుర్తులు మేము ఇవాటికి కూడా మర్చిపోలేదు. స్నేహానికి ఒక కులం, ఒక మతం అడ్డురావని, దాన్ని ఎవరు విడదీయలేరని ఆండ్రూస్ మాస్టర్ గారితో ఉన్నటువంటి మా స్నేహ అనుబంధం నిరూపించిందండి. ఇవాళకి కూడా వాళ్ళ పిల్లలతో, మా ఏజ్ గ్రూప్ వాళ్ళతో మేము మాట్లాడుకుంటూ ఉంటాం. రీసెంట్గా నేను మాస్టర్ గారితో కలిసి భోజనం చేసే అవకాశం దొరికింది. వారితో చాలాసేపు, దాదాపు 4-5 గంటల సేపు వారితో కూర్చుని ఆనాటి ముచ్చట్లు అన్నీ కూడా పంచుకోవడం జరిగిందండి. ఇదంతా కూడా భగవంతుడు ఆయనకి ఇంత ఆనందాన్ని, ఆరోగ్యాన్ని కలగజేసి పిల్లలందరూ కూడా చక్కగా సెటిల్ చేసేటువంటి అవకాశాన్ని
భగవంతుడు వారి కుటుంబానికి కలిగించారు. వారి కుటుంబ సభ్యులందరికీ కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.